హలో అండి, నేను మీ అమృత. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. లంచ్ బాక్స్ రెసిపీస్లో ఫస్ట్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా టేస్టీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. దీంట్లో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మాత్రమే మనకి బాగా డీప్ ఫ్రై అవ్వాలండి, మిగిలినవన్నీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎటువంటి మసాలాలు కానీ సాసులు కానీ యూజ్ చేయట్లేదండి. పిల్లలకి టేస్టీగా హెల్తీగా మాత్రమే చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా సరే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎక్కువ కూరగాయలు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్, క్యారెట్, లైట్గా కొంచెం క్యాబేజీ, అది సన్నగా పొడవుగా కట్ చేసుకొని క్యాబేజీ వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్ అంటేనే రైసు ముద్దు ముద్దుగా ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి. మీరు బాస్మతి రైస్ యూస్ చేసుకోండి, లేదు అంటే మనం డైరెక్ట్గా నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా సరే ఉడికిన తర్వాత కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత అప్పుడు ముద్దు ముద్దుగా రాకుండా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటే ఆయిల్గా ఉంటుంది, అంత టేస్ట్ కూడా బాగుండదు. సో మనం ముందుగా పీసెస్ అన్నీ వేసాం కదా, వాటన్నిటిని పచ్చివాసన పోయిన తర్వాత ఇలా మనం తీసుకున్న కడాయిలోనే ఒక సైడ్కి నేను ఇప్పుడు చూపించినట్లుగా పక్కకి జరుపుకుంటే ఆయిల్ మొత్తం ఒక సైడ్కి వస్తుంది. చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఇలా ఆయిల్లో ఎగ్ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకండి. ఒక్క సెకండ్ అలా వదిలేస్తే కింద అంతా బాయిల్ అవుతుంది. తర్వాత చిన్న చిన్నగా కదిలించుకోవాలి. అప్పుడు ఎగ్ అనేది స్మాష్ అవ్వకుండా పీసెస్గా వస్తుంది. ఇలా పీసెస్గా వచ్చిన తర్వాత అన్నిటినీ ముందుగా క్యారెట్, ఆనియన్ అన్నీ వేసాం కదా, వాటన్నిటిని ఒక్కసారి కలుపుకోవాలి. ఈ రెసిపీ అంతా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను, హై ఫ్లేమ్లో చేయట్లేదు. ఇప్పుడు రుచికి తగినట్టు సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి స్పైసీగా ఉంటే కారం కూడా అవసరం లేదండి. పచ్చిమిర్చి స్పైసీ తక్కువగా ఉంటే కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇలా కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో నేను ఎటువంటి సాసులు కానీ ఫ్రైడ్ రైస్ మసాలా కానీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా కానీ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ గరం మసాలా, మనకి బయట దొరికిన గరం మసాలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ని మాత్రం పూర్తిగా ఆరిన తర్వాత యాడ్ చేసుకుంటే అది పొడి పొడిగా ఉంటుంది. రైస్ వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం మాత్రం ముద్దగా అవ్వకూడదు, అంటే రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్కి బాస్మతి రైసే వాడాలి అని లేదండి, నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ రైసే యూజ్ చేశాను. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఎటువంటి సాసులు మసాలాలు యూజ్ చేయలేదు, డైలీ మసాలా కూడా యూజ్ చేసుకోకూడదు. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా, నచ్చితే అమ్ము కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈజీగా టేస్టీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ డైలీ పోస్ట్ చేస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.